శ్రీ గండిమైసమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగ జరుపుకున్నారు. 9 రోజుల పాటు వివిధ రూపాలలో గండిమైసమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శనివారం 4వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీ గండిమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని పంతులు సుబ్రహ్మణ్యం తెలిపారు. సుమారు 200 నుంచి 300 మంది భక్తులు భవానీమాల ధరించారని అన్నారు. ఈ నెల 13వ తేదీన అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని సూచించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మేడ్చల్ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జై ఈరోజు గడిమైసమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ గడిమైసమ్మ గుళ్ళో ఈరోజు 4వ రోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి భక్తికి పాత్రలు కాగలరని మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క అమ్మవారి గుడిలో అత్యంత బలమైన శక్తి పీఠంగా మనం భావించవచ్చు. మన మేడ్చల్లో, మన మండలంలో, మన జిల్లాలకు సంబంధించి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా శ్రీ గండిమైసమ్మ దేవాలయం మేడ్చల్లో జరుగుతున్నాయి. నిన్న చండీ హోమం జరిగింది. ఈరోజు లక్షపుల పూజ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో అన్నదానం మన పాలకుర్తి రవీంద్ర గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులు ఇంటికి సహాయం చేస్తున్నారు. వారికి అమ్మవారు సదా మేడ్చల్ గండిమైసమ్మ తల్లి దేవస్థానంలో గత 3వ తారీఖు నుంచి అమ్మవారి యొక్క దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి. ఇందులో భాగంగా 3వ తారీఖు బాలా త్రిపుర సుందరీదేవి అలంకార స్వరూపంగా ప్రారంభమై శ్రీ దేవి శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ రోజున అనగా ఆదివారం రోజున ప్రత్యేక లక్ష పూల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా